అందరికీ నమస్కారం. గుడ్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు మనం చింతకాయతో పప్పు చేసుకుందామండి. 2 కప్స్ కందిపప్పులో 1/4 కప్ శనగపప్పు వేసి ఉడికించి పెట్టాను. ఇంకా మనకు కావాల్సింది 1 కప్ ఆఫ్ చింతకాయలు. చింతకాయ ఎక్కువగా పుల్లగా ఉండదు కాబట్టి 1 కప్ తీసుకోవాలండి. తాలింపు పెట్టుకోవడానికి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మెంతి పౌడర్, కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి. కారం తగినంత సాల్ట్, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు, కొద్దిగా పసుపు ఇంకా కారం వేసి గ్రైండ్ చేసుకోవాలండి చింతకాయల్ని. మనకి చింతకాయ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇంకా ఒక కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మెంతులు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. మేతి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. పుల్లగా చేసిన వాటిలో మెంతి పౌడర్ లేదా మెంతులు చాలా టేస్టీగా ఉంటుందండి. మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. నూనెలో చక్కగా వేయించుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. పప్పు కన్సిస్టెన్సీని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి, మీకు ఎలా కావాలి అలా. కొద్దిగా ఉడికించుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు. మనకి పప్పు రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుందాం. ఇంకా చూసారు కదండి, మనం చాలా తక్కువ ఆయిల్తో చింతకాయతో పప్పు చేసుకున్నాం. ఇది సీజనల్ కాబట్టి మీకు దొరికినప్పుడల్లా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే. చింతకాయతో అన్నం కూడా చేశానండి, డిస్క్రిప్షన్లో అది కూడా ఇస్తాను, చూడండి. మన రెసిపీస్ అన్నీ హిందీలో అండ్ తెలుగులో కూడా ఉంటాయి. వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్. షేర్ కూడా చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన గుడ్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.